పొద్దురాలిగా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి. మనం చెప్పబడినటువంటి పండుగలు, పూజలు, వీటి వెనకాల మనకు ఒక రకమైనటువంటి మెసేజ్ ఉంటుంది. దాన్ని పట్టుకుంటే ఈ పండుగ చేసుకున్నందుకు, భగవంతుడిని ఆరాధించినందుకు మన జీవితంలో ఏమన్నా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. పండుగని మామూలుగా పండుగలాగా కుండ్రల పాయసం చేసాం, చాలా బాగుంది, దాంట్లో కొంచెం కొబ్బరి వేసేది ఏం ప్రయోజనం లేదు. కుండ్రల పాయసం ఎప్పుడైనా చేసుకోవచ్చు, పుట్టినప్పుడు చేసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రయోజనం? అసలు ఈ పండుగ ఏంటి? దీనివల్ల మనకు ఏం సూచన ఇవ్వబడుతుంది, ఏం తెలియజేయబడుతుంది, ఇది మన జీవనానికి ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఈ గణపతి దేవుడు ఎవరు, ఎలా వచ్చాడు? సరే, పురాణోక్తమైనటువంటి కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక నాకంటే ఎక్కువ పురాణోక్తమైన కథ తెలిసే ఉంటుంది. కానీ దాని సారం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? శివుడు అలా ఎందుకు లీల చేశాడు? అద్భుతమైనటువంటి ఘట్టం ఈ వినాయకుడి జన్మ వృత్తాంత ఘట్టం. మీరు విన్న దృష్టికోణం, మీరు ఆలోచించిన దృష్టికోణం, మీరు విన్న దృష్టికోణం వేరు, కొంతమంది ఆధ్యాత్మికవేత్తల దృష్టికోణం వేరు. నేను ఈరోజు మీకు ఆధ్యాత్మికవేత్తల దృష్టికోణం ఏముంటుందో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మామూలుగా కథ విన్నారు అందరూ కూడా. అదేదో నులుగబెండితో ఒక బొమ్మను పార్వతీదేవి, సింపుల్గా చెప్తాను, ముఖ్య ఉద్దేశం కథ చెప్పడం కాదు కాబట్టి. నులుగబెండితో అమ్మవారు ఒక పిల్లవాడి బాల విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడే వస్తూ ఉంటే మా నిర్మలక్కయ్య వారి చెల్లెలు గారు చెప్పారు, స్నానం చేస్తూ నులుగబెండి పెట్టుకున్నారు. ఆ పిండిని మమేకం అయిపోతేనే ఇట్లా పిచ్చిదిగులకు పనులు అవుతాయి, మమేకం కాకపోతే కాదు. ఆ నులుగబెండిని తీశారు, ఒక బొమ్మ చేసింది, ఆటకూరగా చేసింది. చేసిన తర్వాత ఆ బొమ్మ చాలా ముద్దొచ్చిందట. అరే చాలా బాగుంది బొమ్మ, దీనికి ప్రాణం పోస్తే ఎట్లుంటుంది అని ప్రాణం పోసింది. మరి ప్రాణం పోసిన బొమ్మకి ఏమైనా పని చెప్పాలి కదా అని అక్కడ కాపలా పెట్టింది. శివుడు వచ్చాడు, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. శివుడు ఎవరో పరిచయం లేదు కదా, పూర్వ పరిచయం లేదు కదా, ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఆయన అడ్డగించాడు. ఆయన కోపోద్రిక్తుడయ్యాడంట. మీరు విన్న కదా, ఆయన చాలా కోపోద్రిక్తుడయ్యాడు. ఎవరు? శివుడు కోపోద్రిక్తుడు అవుతాడా? మనకే భగవద్గీత చెప్తోంది, క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతి విభ్రమ స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో ప్రణశ్యతి. భగవద్గీత చెప్తోంది కోపం మంచిది కాదని. శివుడికి ఎట్లా కోపం వచ్చింది? ఇది తార్కిక దృష్టికోణం. నేను చెప్తున్నది కథ కాదు, దాని సిద్ధాంతము, మూల సిద్ధాంతము, ఉద్దేశము. పరమేశ్వరుడు ఈ లీల చేయడానికి గల ఉద్దేశాల గురించి మాట్లాడుతున్నా. కథను నేరుగా చూడకండి. కథను నేరుగా చూస్తే నా మాటలు అర్థం కాదు. నేను చెప్పేది జీవన సూత్రాలు, ఉపన్యాసం కాదు. ఉపన్యాసం లేదు, ఉపన్యాసం మనోరంజకంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దాంట్లో రెండు అడ్డకథలు చెప్పేసి అందరినీ చక్కగా నవ్వించేస్తే ఉపన్యాసం అద్భుతంగా పండుతుంది. అది ఎట్లా ఉంటుందంటే, మీరు ఇక్కడ నుంచి మిట్లో పెడతా ఉంటే అయ్యగారు ఏం చెప్పారంటే, అరే బ్రహ్మాండంగా అయిపోయింది, 4 సార్లు నవ్వించిండు, బ్రహ్మాండంగా అయిపోయింది. కాదు, ఏం చెప్పాడు అని, ఏం చెప్పాడన్నా తెలియదు కానీ మంచిగా అనిపించింది. మనోరంజన. నా మాటలు మనోరంజకాలు కావు, బుద్ధిని వికసింపజేసేవి, మనల్ని ఆలోచింపజేసేవి. అందుకని జీవన సూత్రాలు. సరే, మనం అక్కడనే ఆలోచిద్దాం, సామాన్య బుద్ధితో పురాణోక్తంగానే ఆలోచిద్దాం. పరమేశ్వరుడికి కోపం వచ్చింది, పట్టరానంత కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చిందంటే, ఆ పిల్లవాడి శిరస్సును ఛేదిస్తే ఆ శిరస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియదు. అంటే అంత కోపం వచ్చిందండి. మనం కూడా ఎవరైనా దెబ్బ పెడితే మనకున్న కోపం మీద పడే దెబ్బ ఆధారపడి ఉంటుంది. కొంచెం కోపం ఉంటే మెల్లబడుతుంది, గట్టిగా కోపం ఉంటే ఇంకా గట్టిగా పడుతుంది, బాగా కోపం ఉంటే
అప్పుడు ఇంకా గట్టిగా శివుడు కూడా శిరఛేదనం చేశారట. చేస్తే ఆ తల ఎక్కడికి వెళ్ళి పడిపోయిందో తెలీదు. ఇది ఇంకో ఆశ్చర్యం. శివుడికి తెలియని భూమి అంటే ఎక్కడ ఉన్నది? శివుడికి తెలియని సృష్టి అంటే ఎక్కడన్నా ఉందా? బ్రహ్మాండం అంతా తానే అయి ఉన్నప్పుడు మళ్ళీ శివుడికి తెలియని జాగా ఎక్కడిది? ఆ తల ఎక్కడ పడిపోయిందో శివుడికి తెలియకపోవడం ఏంటి? ప్రశ్న వస్తుందా రాదా? వస్తుందా? మీ అందరికి ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయా? వస్తాయి. జవాబులు వస్తాయా? కష్టం. ఇప్పుడు ఈ జవాబు వస్తుంది. ఆ జవాబు చెప్పడానికి నేను ఇది తార్కికంగా మాట్లాడుతున్నా. ఇది తార్కిక దృష్టికోణం అంటది. తర్కం అంట కదా, అంటే తనతో కొంత సంబంధం లేని మాటలు మాట్లాడి నువ్వు తర్కం పెట్టుకోకరా నాయన, నాతో వాదించు, కడప మీద ముగ్గేమన్నా వేయి అంతే. కాదమ్మా, కడప మీద ముగ్గేస్తే ఏమొస్తుంది? వచ్చుడు కాదు, మహాలక్ష్మి వస్తుంది. ఎప్పుడు వచ్చింది? రాకనే పాయ 6 నెలల ముగ్గేస్తున్నా, తర్కం చేయకు నాతో అంటారు కదా. సమాధానం వెతకటం కోసం తర్కం అవసరం. తర్కంతోనే సమాధానం వస్తుంది. తర్కం లేకుండా సమాధానం రాదు. ప్రశ్న ఉత్పత్తి కాకుండా సమాధానం రాదు. చెప్పినట్టు వినేసామనుకోండి, చాలా బాగుంది కదా, అది పురాణం. చెప్పినట్టుగా వినేది. నేను మాట్లాడే తార్కిక దృష్టికోణం. ఎక్కడికో వెళ్ళి పడిపోయింది. ఈశ్వరుని కనుసైగ లేనటువంటిది ఎక్కడైనా ఉంటుందా? లలితా సహస్రనామావళి విషయంలో చెప్తాము, అమ్మవారు తన కొన చూపులతో ఈ సృష్టిని నడిపిస్తారు. మొత్తం చూసి కాదు, మొత్తం చూసి ఏం చేస్తుందో ఇంకా ఉట్టి కొన చూపులతో ఈ సృష్టిని నడిపిస్తుంది అని వింటాం అమ్మవారి వైభవంలో. అన్నప్పుడు మరి ఈశ్వరుడు ఆయన చూపుకు లేదు ఉంటుందా? ఉండదు. అయినా ఆయన అన్నారట ఆ గణాలను, నాయన ఎక్కడి నుంచి అయినా ఉత్తరం వైపు తల చేసుకొని పడుకున్న జంతువులు తీసుకురాబోతున్నాను ఆయన అంటే వ్యక్తి ఒక ఏనుగు తలని తీసుకొచ్చారు. ఏనుగు తలని తీసుకొచ్చారు. ఆ తలని ఈ అబ్బాయికి అతికించారు. దీని మధ్యలో ఒకటి ఉంది, పార్వతీదేవి రావటం, ఆమె అలగటం, ఆమె ఎడవటం, ఇదంతా కూడా మీ కథల్లో చెప్తారు. వచ్చి మారం చేయటం, నేను ముద్దుగా తయారు చేసుకున్న పిల్లవాడిని నువ్వు ఇంటెట్లో వేసేసినావు, నాకు ఆ పిల్లవాడే కావాలని మారం చేయడం ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి మారం చేస్తున్నారు. ఎంత విచిత్రమైన విషయం ఇది. పార్వతీదేవి మారం చేయటం ఏంటి? పార్వతీదేవి మారం చేసింది, ఆయన మళ్ళీ ఏనుగు తలను తీసుకొచ్చి అతికించేశారు. ఇక్కడ నాకు తెలిసినవండి, ఇక్కడ అద్భుతాలు 2 ఉన్నాయి. దీంట్లో అద్భుతాలు 2 ఉన్నాయి. ఒక బొమ్మను తయారు చేసి పార్వతి అమ్మవారు కూడా ప్రాణం పోయగలరు. అంత శక్తి సంపన్నురాలు అమ్మవారు. చెప్పగలుగుతారు. పార్వతి అమ్మవారు బ్రహ్మదేవుడే అక్కర్లేదు అక్కడ. బ్రహ్మ కదా సృష్టికర్త. మనకు తెలిసి పురాణోక్తంగా ఎవరు చూడలేదు, నేను కూడా చూడలేదు. బ్రహ్మదేవుడు చేస్తున్నాను అందరు చెప్తే నేను అంటున్నా. నేనైతే డైరెక్ట్గా బ్రహ్మను కలవలేదు. ఏది? ఆ చతుర్ముఖ బ్రహ్మ. ఆయన మనందరినీ తయారు చేశాడు, ఈ సృష్టిని తయారు చేశాడు, జీవరాశులు తయారు చేశాడు, చెప్పారు, విన్నాం. బ్రహ్మదేవుడే కాదు, అమ్మవారు కూడా ఒక బొమ్మకు ప్రాణాన్ని పోయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు గల విశేషమైనటువంటి అవతారం పార్వతీ అమ్మవారు. ఇది మొదటి అంశం. రెండవ అంశం బయోమెడికల్ సైన్స్. మీరు ఆలోచించండి, ఇది మనుష్య శరీరం, కిందంతా కూడా మనుష్య శరీరం. ఇక్కడి నుంచి ఈ మనుష్య శరీరము, ఇక్కడ ఉండే నరాలు, కండరాలు, దీని వ్యవస్థ వేరు. ఏనుగు తలకి ఉండే నరాలు, కండరాలు, దాని వ్యవస్థ వేరు కదండి. ఆ పోసుకొచ్చేవాళ్ళు, తీసుకొచ్చిన వాళ్ళు ఏమైనా మెడికల్ సైన్స్ ప్రకారంగా తీసుకొచ్చేటట్టుగా ఏమో పోయిన టక్కన కొట్టి తీసుకొని వచ్చేసాడు. దాన్ని అతికించి జీవింపజేయాలి. ఇది మెడికల్ సైన్స్కి ఎక్కడైనా సాధ్యమవుతుందా? కానీ ఈశ్వరుడికి సాధ్యమే. అందుకే అద్భుతం ఏంటంటే త్రయంబక విధామహే సుగంధి పుష్టివర్ధన పూర్వాడు బంధనాలు మృత్యోర్ముక్షేమాలని మంత్రాన్ని కనుక స్మరణ చేస్తే అపమృత్యు దోషము సహితం నివారణ జరుగుతుంది. ఈశ్వరుడు మనకొచ్చినటువంటి అపమృత్యువును కూడా తొలగించగలుగుతాడు. విదేశాల్లో తొలగించగలుగుతాడు, సందేహమే లేదు. కానీ ఇక్కడ దాన్ని అనుభవం చేసి చూపిస్తున్న వాళ్ళు తక్కువ.
అందరు చెప్తున్న వాళ్ళు ఉన్నారు. అనుభవపూర్వకంగా ఇగో నేనండి, నేను బ్రతికాను, త్రయంబక మంత్రాన్ని జపం చేసి బ్రతికాను అని చెప్తున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. 34వ ఏట నా మరణకాలం ఉండే నాకు కొండల్లోకి వెళ్ళిపోయి తపస్సు చేసుకోవడానికి 2.5 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. 2.5 సంవత్సరాలు గాయత్రి మంత్రాన్ని జపం చేశాను. ఇవాళ నేను సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో మీ ముందున్నాను. అమ్మవారి వైభవం మీకు ఉండదని చెప్పడానికి నా నమ్మకం ఉంటుంది. ఏ సందేహం లేదు. మనం కూడా మన జీవితంలో ఉండేటువంటి అపమృత్యు దోషాలను నివారణ చేసుకోవచ్చు. ఈశ్వరుడు ఎంత గొప్పవాడు అంటే, కింది శరీరం ఒకటై ఉన్నా, పై తలభాగం ఇంకొకటై ఉన్నా అతికించగలిగేటువంటి సామర్థ్యం గలవాడు ఈశ్వరుడు అని ఈశ్వర తత్వాన్ని చెప్పడానికి చేసినటువంటి ప్రయత్నమే ఈ పూజ. సరే, మనకి వాస్తవంగా చెప్పాలి అంటే 365 రోజులకు 365 పూజలు ఉన్నాయి, 365 వ్రతాలు ఉన్నాయి. ఏమమ్మా, చాలా మంది తెలుసు అనుకుంటా. 365 వ్రతాల పుస్తకం అని కూడా దొరుకుతుంది అక్కడ మార్కెట్లో. ప్రతిరోజు పూజ ఉంది. ఎప్పుడో 20 ఏళ్ల కింద ఒకడు నన్ను పిలిచింది, కొంచెం పూజకు సంకల్పం చెప్పవా. అప్పుడు నేను పౌరోహిత్యంలో ఉండేది. అప్పుడు పెడితే ఇంతకీ ఏ పూజనో నాది కదా, ఆ రోజు ఏ పూజ తెలియదు. పోయిన తర్వాత తెలిసింది బ్రహ్మదేవుడి పూజ నట్టుగా. మా బ్రహ్మదేవుడికి కూడా ఒక పూజ ఉందా అంటే ఉంది. బ్రహ్మదేవుడికి కూడా ఒక పూజ. 365 రోజులు 365 వ్రతాలు మనకు ఇవ్వబడ్డాయి, పూజలు ఉన్నాయి. వాటన్నింటి వెనకాల, ప్రతి పూజ వెనకాల ఒక సందేశం ఉంది. అలాగే ఈ వినాయక వ్రతం ఏదైతే ఉందో, పూజ ఏదైతే ఉందో, దీని వెనకాల కూడా ఒక సందేశం ఉంది. ఆ సందేశము అమ్మవారి వైభవాన్ని పెంచుతోంది, స్వామివారి వైభవాన్ని పెంచుతోంది. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, విశేషమైనటువంటి శక్తులు గలవాడు ఆయన. ఆయన ఏమన్నా చేయగలడు. సరే, మనం మళ్ళీ లౌకికంలోకి వచ్చేసేద్దాం, వెనక్కి వచ్చేసేద్దాం. ఇది ఎంత మటుకు నిజం, ఎంత మటుకు కాదని ఇవాళ దాన్ని నిరూపణ చేసే ప్రయత్నం చేద్దాం. మన మీదనే నిరూపణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చేతులు కదిలిస్తున్నాను, మాట్లాడుతున్నాను. నా చేతులు కదలాలి అన్నా నా చేతికి ఒక శక్తి కావాలి. చేసాను, చేతులు కదలాలన్నా చేతికి ఒక శక్తి కావాలి. మీ ఇంటి నుంచి మీరే స్వయంగా నడిచి వచ్చామనుకుంటున్నారేమో, లేదు, దానికి శక్తి అవసరం. శక్తి లేకుండా నడిచి రాలేదు. దాన్ని ఏమంటారు, చాతనైతే లేదు అక్క, ఇవాళ నేను వచ్చేటట్టు లేదు, ఇగో నామంగా కూడా నువ్వే తీసుకోపోతాను అనుకోండి, ఏం చెప్పలేదు. నాకు నిన్న బాగున్నావు కదా, నిన్న బాగుంది, కానీ ఇవాళ చేతనవ్వట్లేదంట. చేతనవ్వట్లేదంటే శరీరం సహకరించట్లేదు. శరీరము సహకరించట్లేదు అంటే శరీరాన్ని చైతన్యంగా ఉంచే శక్తి ఈ భగవద్దు తత్వములో ఉంది. చాలా మంది ప్రశ్నిస్తారు, దేవుడి దగ్గర పోతే ఏం దొరుకుతుంది, భగవంతుడి దగ్గర పోతే ఏం దొరుకుతుంది అని చాలా మంది ప్రశ్నిస్తారు. నీకు ఒక ఇచ్చి ఇదంతా దేవుడు దేవుడు పట్టుకొని ఊగులాడతాం, ఇదేందో ఏమో అని. భగవంతుడి నుంచి మనకు వచ్చేది ఏంటంటే జీవనాన్ని జీవించే శక్తి వస్తుంది. పరిస్థితుల్ని ఆయన మార్చడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడు కూడా పరిస్థితుల్ని మార్చడు. ఒక్కసారి అత్తను ఇచ్చేసిందంటే ఇచ్చేసిండు, అంతే. ఇక మనం ఈ అత్తను మార్చడం సాధ్యమయ్యే పని కాదు. మారుతుంది, ఈశ్వరుడు అనుగ్రహిస్తుంది. నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది, నా భర్త మారట్లేదండి, నేనేం చేయాలి? నేను అన్నాను, భగవంతుడిని ఆరాధించాను. వాళ్ళు నాన్న తీసుకొని వచ్చిండు ఆ అమ్మాయిని. వస్తాను, ఆమెకేం ఇంట్రెస్ట్ లేదు, శ్రద్ధ లేదు. నా దగ్గరకు వచ్చింది అంతే. తప్పనిసరి పరిస్థితుల్లో భగవంతుడిని ఆరాధించాలమ్మా, మీ ఆయనలో మార్పు వస్తుందని నేను అన్నాను. ఇగో నేను ఎన్ని చేయాలను అన్నీ చేసిన, దానికి ఇంకా దేవుడు ఏం చేస్తాడు? ఏం చేసినావు? ఏడ్చి చూసినా, అలిగి చూసినా, తల్లిగారింటికి వచ్చేసి చూసినా, మా మేనమామలు 9 ఉన్నారు, 9 తీసుకుపోయి చూసిన, ఒకరోజు రూమ్ లేపించి కొట్టి చూసిన, ఎన్ని రకాలుగా ఆయన్ని భయపెట్టాలి, ఎంతమందితో చెప్పించాలి, అంతమందితో చెప్పించిన అని అమ్మాయి. నేనన్నా, ఇంతమందితో చెప్తే ఆయన మానసికంగా మారతాడో మారడో తెలియదు, లాగి పట్టుకోండి మీరు. ఆయన మానసికంగా మారి నీతో సహజీవనం చేస్తాడో చేయడో తెలియదు, కానీ నువ్వు భగవంతునితో చెప్పించే ప్రయత్నం కనుక చేసినట్టయితే భగవంతుడు ఆయన ఆంతరంగిక మనస్సుతో సహా మార్చి నీకు ఇస్తారు. చెప్పండి, నిజమంటారా?
నేనున్నాను, ఓ గ్రామ పెద్ద మనిషిని అనుకోండి, ఉదాహరణకి ఎవరి అమ్మాయిని కాపురానికి తీసుకుంటే వాటికి సరే ఏమనుకుంటున్నావు, ఊరు పెద్దలు నేను చెప్పింది నానే, తీసుకపో అమ్మాయిని కాపురానికి, అంత పిచ్చి పిచ్చి ఆలోచన చేస్తున్నావట అని మాటలు గట్టిగా మాట్లాడినాం అనుకోండి, నా భయానికి తీసుకొని పోతాడు అంతే. ప్రేమతో కాదు. భగవంతుణ్ణి ఆరాధిస్తే భగవంతుడు ఏం చెయ్యగలడు అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆంతరంగిక మనస్థితితో సహా మార్చి ఆమె ప్రేమను లేదా ఆయన ప్రేమను నాకు పొందేలా చేయగలుగుతాడు. ఇది పరమాత్మతో మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా ఇతర పనులు ఏమి ప్రయోజనకాలు రావు. చాలా మందికి డౌట్ రావచ్చు, సందేహం రావచ్చు, అరే మరి మేము వ్రతాలు పూజలు చాలానే చేస్తున్నాం కదండి, మరి ఇది అన్న వ్రతాలు చేయండి, ఏ వ్రతం కూడా సఫలమైతే లేదు. కారణం ఏంటి? సంకల్పం చక్కగానే చేసాం, అదేదో పుస్తకం ఉంది, ఆ పుస్తకంలో ఎట్లా రాసిందో నేను అట్లనే చేసిన, అక్షరం అక్షరం మరీ చదివినానే. మళ్ళీ ఇవాళ పంచమి షష్ఠి అన్ని చెప్పిన, ఎన్ని ఆకులు ఎక్కిమన్నారు అన్ని ఎక్కించిన. కానీ ఇక్కడ సమస్య ఏముందంటే, ఏమేమైతే పరమాత్మకు అవసరమో మీరు అవసరాలన్నీ ఇచ్చారే కానీ మన మానసిక స్థితిలో మార్పు రాలేదు. ఉదాహరణకి ఒక ఆవిడ ఉంది, ఆమె భర్త సరిగా లేడు, అప్పుడే పూజా గది నుంచి బయటకు వచ్చింది. మామూలు రోజువారీ పూజా గది, ఆ రోజువారీ పూజా గది నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన సమయానికి పక్కింటకు వచ్చింది. దురదృష్టవశాత్తు ఆ సమయానికి నేను కూడా అక్కడ ఉన్నా. అది రాదు. ఆ పక్కింటకు వచ్చి ఏమైనా నీకు ఒకటి 2 రోజుల నుంచి కనిపిస్తలేడు, ఆడు 2 రోజులు ఏంటి, వారం రోజులు ఇంటి ఖర్చు లేదు, ఎప్పుడు తిరుగుతున్నాడు, ఎట్టుకుంటున్నాడు. ఆడు మారడే అక్క, ఆడు మారడు, నాకు గుర్తున్నాడు, మారడు అని గట్టి సంకల్పం ఉన్నది. దేవుడి ముందర రోజు మాత్రమే, స్వామి నువ్వు ఎట్లా లేవు కానీ నామని మాత్రం మార్చు. మరి ఎట్లా మార్చుతావు? నువ్వే కన్ఫ్యూజ్గా ఉన్నావు. దీన్ని యాటిట్యూడ్ అంటాం, సంకల్పం అంటాం. సంకల్పంలోనేమో మారడం ఉన్నది, పూజ చేస్తున్నప్పుడేమో మారమని ప్రార్థన ఉన్నది. నీ ప్రార్థన చేయాలి ప్లీజ్, ఈ ప్రార్థన చేయాలి. చాలా మంది పూజలు చేసి వ్రతాలు చేసి కొంతమంది అలసిపోతే ఇట్లా కూడా అనుకుంటారు, దేవుడు అనేటోడు అసలు ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇన్ని పూజలు చేసినా, ఇన్ని వ్రతాలు చేసినా, ఇన్ని ఉపవాసాలు చేసినా. ఆ మధ్యలో ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి. నేను బైచాన్స్ అనుకోకుండా చెప్పిన, అమ్మ ఒక 11 సోమవారం ఉపవాసం చేయి, నీ కొడుకు మంచిగా అవుతాడమ్మా అని చెప్పిన. అమ్మ అది స్వామి, నేను 20 ఏళ్ళ తల్లి చేస్తూనే ఉన్నాను. అమ్మ బాబు అది పెద్ద సమస్య. సోమవారం కాదు, శనివారం కూడా నరసింహస్వామికి చేస్తున్నా అన్నారు. నాకు కొంచెం ఉల్లాసం పెరిగింది, ఇంకేమేమి ఉపవాసాలు చేస్తున్నా అని అడిగినామన్నది. సోమవారం శివుడికి చేస్తున్నా, మన బుధవారం రోజు అయ్యప్ప స్వామికి చేస్తున్నా, గురువారం అదేదో సాయిబాబాకి చేస్తున్నా, శుక్రవారం నాడు మా ఇంటికి అమ్మవారు అమ్మవారికి చేస్తున్నా, శనివారం నరసింహస్వామికి చేస్తున్నా. మరి ఆదివారం మంగళవారం ఎందుకు వదులుకున్నావు అమ్మ అని అడిగింది. తెలివలే స్వామి ఆ బియ్యే ఉన్నది అని. నేను చాలా మంచిది, ఎప్పుడు ప్రారంభించు, ఆదివారం కోసం పెట్టుకో, మంగళవారం మైసమ్మ పెట్టుకో. నేను సాంప్రదాయాన్ని వ్యతిరేకించట్లేదు, నా భాషను అర్థార్థం చేసుకోవద్దు. సనాతన ధర్మానికి నేను వ్యతిరేకిని గాను. మానవుడికి జీవనంలో ప్రయోజనకరాలు ఏవి? నేను ఒకవేళ ఒక విద్యార్థితో మాట్లాడాల్సి వస్తే, దైవ సంబంధమైన విషయాలు ఒక విద్యార్థితో ఎట్లా మాట్లాడాలి? ఇదంతా మాయ, ఇదంతా ఏదో ఒక రోజు నష్టమయ్యేదే అని మాట్లాడాలా? ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్స్తో అట్లా మాట్లాడచ్చా? మా నుంచి విద్యార్థులు ఎందుకు దూరం అయిపోయారు? ఇట్లాంటి పదాలన్నీ మేము వాడి వాడి లోపల దాగి ఉన్న చైతన్య శక్తిని బయటకు తీసుకొచ్చి కదా మేము ఇవ్వాలి. వాడికి పీస్ ఆఫ్ మైండ్ ఎండకేళ్ళు వస్తుందో కదనైతే మేము చెప్పాలి, కాన్సన్ట్రేషన్ ఎండకేళ్ళు వస్తుందో అయితే చెప్పాలి. అప్పుడే కదా విద్యార్థి బాగుపడతాడు, విద్యార్థి తన గోల్ని రీచ్ అవుతాడు, నిరంతరం తన గోల్ని విచారం చేస్తాడు. ఇక్కడ విద్యార్థికి వేరే సూత్రము, పెద్దవాళ్ళకు వేరే సూత్రం లేదు, అందరికీ ఒకటే సూత్రం ఉన్నది. మొట్టమొదలు నేను ప్రశాంతంగా మారాలి. చాలా మంది ఇంటి యజమానులను చూసిన, అంటే జగిత్యాలో నా ఇంటర్నెట్ అంటే జగిత్యాలో నేను ఒక ఇంట్లో కిరాయికి ఉండండి రూమ్ తీసుకొని, ఆయన రోజు ఇంట్లో ఉన్న వాళ్ళని తిరుగుతుండే. 3 కొడుకులు, ఒక కూతురు. నేను ఇంత కష్టపడేది మీకోసమే.
మీరు చక్కగా ఉండాలి, మీరు కొట్లాట, నేను కష్టపడేది నీకోసమే. అప్పుడు నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను సుందర సత్సంగానికి పోతున్నాను. సుందర చైతన్య స్వామి వారి సత్సంగం సర్దార్ సత్రంలో జరుగుతుంది. ఇప్పుడేమో తెలియదు, అప్పుడైతే సర్దార్ సత్రం ఒక సత్రం ఉంటుండే, అక్కడ జరుగుతుంటే నేను ప్రతి వారం వెళ్తుంది సత్సంగి. అక్కడ నేను ఒక వాక్యం ఇట్లాంటిది విని వచ్చి నేను చెప్పిన, అంకుల్ నువ్వు ఒక పని చేయి, వాళ్ళందరితో రోజు నువ్వు పేజీ పెట్టుకుంటావు కదా, మనశ్శాంతి ఉండండి, మీరు మనశ్శాంతి, మీరు సుఖముడు అంటారు కదా, మీరు ఒక్క పని చేయండి, ఒక నెల రోజులు మీరు సుఖముడు, ఫస్ట్ వాళ్ళు అంటే సుఖం ఉంటారు. ఎసాను నా కుటుంబం మనశ్శాంతి ఉండాలని కనుక కోరుకుంటే ముందు మనశ్శాంతిని నేను ఉండాలి. మీరందరూ మనశ్శాంతి ఉంటుంది. మీరందరూ ఏమంటే నా మనశ్శాంతి కోల్పోతున్నా అని కూడా అనొద్దు. ఎందుకంటే ఎవరెవరు ఏమేం చేయాలో వాళ్ళు అది చేస్తారు. భర్త పాత్ర పోషించడానికి నేను ఏం చేయాలో చేస్తాడు, భార్య పాత్ర పోషిస్తున్నాం ఏం చేయాలో చేస్తుంది, అత్త పాత్ర పోషిస్తున్నాం ఏం చేయాలో చేస్తుంది, యారాలు కొట్టేతనం ఏం చేయాలో చేస్తుంది. మీకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, యారాలు కొట్టేతనం ఎట్లా చేస్తుంది. పుట్టింటి బిడ్డ వచ్చినప్పుడు ఎన్ని నాటకాలు చేసిపోవాలో చేసిపోతుంది. కాంప్లైంట్ చేయదు, లైఫ్లో కాంప్లైంట్ చేయదు. వీళ్ళ వల్లనే నేను మనశ్శాంతిని కోల్పోయినా, వీళ్ళ వల్లనే నా జీవితం పాడైపోయింది. లేదు, నా మానసిక స్థితి వల్లనే నా జీవితం పాడైపోయింది. దానికి వేరే అంశమే వేసాను. నిజమే సమయం నాకు అర్థమైంది. నాకు నిజంగా కాదని నాకైతే అర్థం కాదు. ఎందుకంటే మైక్ ఇచ్చిండ్రు, నాకు వాక్ స్వాతంత్రం ఉన్నది, ఏమన్నా మాట్లాడచ్చు. అట్లా కాదు కదా, మీ జీవితానికి ఏదైనా ఉపయోగపడాలి. నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ జీవితానికి ఏదైనా ఉపయోగపడాలి. ఎవరి మీద కాంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎదుర్కొనే మానసిక స్థితి నేనెట్లా ఉండాలని విచారం చేసుకోవాలి. చాలామంది వచ్చి అంటారు, నా భర్త సరిగ్గా దొరకలేదు, నాకు భర్త సరిగ్గా దొరకలేదు. నిన్ను ఎడ్యుకేట్ చేసేందుకే ఆ దేవదేవుడు నీకు ఇసుంటి భర్తని ఇచ్చిందని నేను చెప్తున్నాను. ఇది కొంచెం ఉల్టా ఉంటుంది, ఇది కొంచెం ఉల్టా ఉంటుంది, కానీ నిజం. ఎందుకంటే ఇక పోలీస్ సెలక్షన్స్ అనేది నేను ఒకసారి అనుకోకుండా చూస్తే ప్రతి చిన్న కట్టె పెట్టాడు, పెద్ద కట్టె పెట్టాడు, ఇంకో కట్టె పెట్టాడు, ఇంకొకటి, ఇవన్నీ దూకినా అనిపిస్తాడు పోలీస్ జాబ్. నేను ఆ సార్ పరిచయం సార్ని అడిగినట్టు, సార్ ఈ పాపం ఈయనని ఇళ్ళని ఇంతకాలం ఎందుకు కష్టపెడతావు, నువ్వు మంచిగా గట్టిగా అట్టకట్ట ఉన్నాడని చూసి ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా. లేదు, అలా ఉద్యోగం ఇవ్వడానికి రాదు. వీళ్ళు దూకగలరో లేదో అన్న సంగతిని నేను పరీక్షించుకున్న తర్వాతనే ఉద్యోగం ఇస్తా అని ఎప్పుడైతే ఆయన అన్నాడో, అదే కనుక మన జీవితానికి అన్వయింపజేసుకుంటే మీ జీవితంలో అందరూ చెప్తున్నటువంటి కష్టాలు 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 అనే పదం ఏదైతే ఉన్నదో మొట్టమొదటి ఆ పదాన్ని తొలగించేసేయాలి. అవి కష్టాలు కావు, పరీక్షలు. కష్టాలు ఇక్కడ కష్టాలని అంశమే లేదు. అయ్యో నాకు ఏ జన్మలో వేసుకున్న కర్మనో ఏమో, ఏ జన్మలో వేసుకున్న పాపమో ఏమో. మీ విద్యార్థులకు ఈ మాటలు పనికిరావు ప్లీజ్. ఒకవేళ మీకు ఎవరో జ్యోతిషుడు చెప్పాడు అనుకోండి, మీకు ఈ సంవత్సర కాలం అంతా బాగాలేదండి, ఈ సంవత్సరం నువ్వు ఏం చేసినాడు, అది ఉన్న కిరాణా షాప్ అట్టనే నడుపుకో, నువ్వు ఎక్కడక్కడ ఏం వేరే కార్యక్రమాలే పెట్టుకోకు, నువ్వేం కొత్త పనులు ప్రారంభించకు, జ్యోతిషుడు చెప్పాడు. పాపం తండ్రికి జ్యోతిషుడు చెప్పినాడు, కొడుకు మహాపురుషాడుతున్నాడు, అటు 10వ తరగతిలో పరిశాలు ఉన్నాడు, ఇది పాస్ అయిపోయినా కాదు. నాడు కూడా ఒక జ్యోతిషుడి దగ్గర పెట్టి, జ్యోతిషుడు దగ్గర పోతే నీకు ఇప్పుడు కాలం అనుకూలంగా చెప్పినాడు. చెప్పినందుకు ఇంటికి చెప్పింది, నాన్న నాకు ఇప్పుడు కాలం అనుకూలంగా లేదట, ఈ 2 సంవత్సరాలు నేను 10వ తరగతి పాస్ అయ్యేటట్టుగా లేదు, నాకు కూడా అర్థమైపోతుంది, కాబట్టి 2 సంవత్సరాల కాలం అనుకూలమైనాక 10th రాస్తా, అప్పుడు తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాను. ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఏమంటారు? కాలేజీ కొత్త కాకుండా ఏమంటారు? అయితే నీకు మాత్రం అది జ్యోతిష్ శాస్త్రం వర్తిస్తే మరి విద్యార్థికి వర్తించదు. విద్యార్థికి సూత్రం ఒకటే, నీకు కూడా సూత్రం ఒకటే, నీకు కూడా వర్తించది, నీకు కూడా వర్తించది. ఆ చెప్తున్న సారం ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే, నీకు ఇప్పుడు కాలం అనుకూలం లేదు కాబట్టి నువ్వు ఎక్కువ సాహసించి పొందాల్సిన దాన్ని పొందాలని చెప్పడానికి చేసే ప్రయత్నమే తప్ప గమ్మున నిడగమ్మ పండుకోమని కాదు. సమానం పెట్టాలో చేసుకుంటుంది. ఓహో మరి 2 సంవత్సరాలు మరి టైం వచ్చినట్టు 3.5 నడుస్తున్నారా, మరి నిండగకుండా పండుకున్నాం, వేరే మార్గం. ఇది జరిగిన సంఘటన, రేంజర్ల అనే గ్రామంలో జరిగిన సంఘటన. ఒక చిన్న కిరాణా కొట్ట ఆయన జ్యోతిష్యుడిని తీసుకొచ్చుకున్నాడు. నేను ఒక జ్యోతిష్యుడిని అండి, వాళ్ళకి కంగారు పడకండి, నేను జాతకాలు ఉంటాను, దానికే దీన్నే
జ్యోతిశాస్త్రాన్ని చెప్తా, జ్యోతిశాస్త్రాన్ని ఖండిస్తా. రెండు పనులు. ఎవరన్నా నిజం కావాలి, నాకు ఈ జీవన సత్యం కావాలి, జ్యోతిశాస్త్రాన్ని ఖండించేస్తా. ఇక్కడ నేను జీవన సత్యం గురించి మాట్లాడతాను. ఆయన ఎవరో జ్యోతిషుడు తీసుకొచ్చుకున్నాడు, షాపు సరిగ్గా నడుస్తలేదంటే వచ్చి చూసిండు, అదే ఆజ్ఞ వీధి పోటు నరసయ్య, నీకు ఏడికెళ్ళి నడుస్తుంది, ఆజ్ఞ వీధి పోటుతోనే నీకు పరేషాన్లు నచ్చినాయి, దుకాణం మంచిగా నడుస్తలేదు అని చెప్పుకున్నాడు. పోయిన తర్వాత కొడుకు చెప్పిండు, నాన్న నాకు కూడా డౌట్ వస్తుంది, చదువు సరిగ్గా అంటలేదు, ఈ ఆజ్ఞ వీధి పోటు నా మీద కూడా పని చేస్తున్నది మరాఠీ. అర్థమవునా? ఎంత నవ్వు వచ్చింది కదా అండి, ఎంత నవ్వులాటగా ఉంది కదా. నిజం వేరే ఉంది, సత్యం వేరే ఉంది. దీన్ని సత్యాన్వేషణ మార్గం అంటారు. మా అమృతస్థితి మార్గంలో నేర్పించదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే అసలు నిజమేంటి. ఏ మానవుడు తన జీవితం పైన విసుగొచ్చి అడుగుతాడు కదా, నాకు ఇవన్నీ వద్దుపోయి, నువ్వు కరెక్ట్ చెప్పు, ఆ నిజమేంటి చెప్పు అంటాడు. చూసినా ఆ నిజమేంటి? నిజం ఒకటే ఉంది ప్లీజ్. ఎందుకంటే మా పిల్లలు కూడా మళ్ళీ అలసిపోతాడు, మళ్ళీ నిత్యం చేయాలి, తినాలి, వెళ్ళాలి, మళ్ళీ పొద్దున్నే లేస్తాం. వాళ్ళకి నా ఉపన్యాసాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా. మీకు ఒకవేళ నా మాటలు సరిగ్గా అర్థమైతే ఒక 2 గంటల సమయం ఇవ్వాల్సి వస్తుంది. ఈ 30 నిమిషాలలో కూడా సబ్జెక్ట్ జరగదు. నేను మీకు కిచిడీ లాగా టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. నా దగ్గర ఏముందో, మీరు నా దగ్గర ఏం నేర్చుకోగలరో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఒక 2 గంటల సమయాన్ని ఇస్తే ఒక సెషన్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఒక టాపిక్ మీద మాట్లాడచ్చు. నేను ఇప్పుడు దొడ్డు భాషలో చెప్పాలంటే మీకు నా సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనుకోండి, పరిచయం చేస్తున్నాను. ఓ ఇది నిజం అనే మాటని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నిజం ఒకటే ఉంది ప్లీజ్, నిజం ఒకటే ఉంది. నన్ను నడిపిస్తున్నది ఏదో ఒక చైతన్య శక్తి ఉంది. ఈ సృష్టి నిండా గుడిలో ఉన్నది, బడిలో ఉన్నది, ఇంట్లో ఉన్నది, ఇక్కడ ఉన్నది, అక్కడ ఉన్నది కాదు. సృష్టి నిండా నన్ను నడిపిస్తున్నది ఏదో ఒక జీవాధార శక్తి ఉంది. మీకు ఆక్సిజన్ దొరుకుతుంది కదండి, ముక్కు ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా. ఎప్పుడైనా ఆలోచించి అసలు మనం బ్రతికి ఎట్లా ఉంటున్నాం. చాలామంది మగవాళ్ళు ఇళ్లలో మాట్లాడతారు, నేను ఇలా జరిగితే నీ గత ఏమవుతుందో, నువ్వు జరిగితే కాదు, శ్వాస ఆగితే గత ఏమవుతుందో ఆలోచించు, తర్వాత ఆలోచిస్తారు. ఆక్సిజన్ దొరకకపోతే అప్పుడు ఏమవుతుంది గతి. ఈ ఆక్సిజన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కరెంట్ కంటే బిల్లుడుతున్నాం, అందుకనే బిల్లుడుతున్నాం. అసలు ఆక్సిజన్ తీసుకుంటున్నాం మనం బతికి ఉండడానికి అని మనకు తెలుస్తుందా? ఈ ఆక్సిజన్ సృష్టిలోంచే కదా వస్తుంది, ప్రాణవాయువు సృష్టిలోంచే కదా వస్తుంది. ఆ ప్రాణవాయువుని ఇచ్చింది పరమాత్మ కదా. మన హిందూ ధర్మం గుర్తించింది ఈయన పరమాత్మ. ఎవరు పరమాత్మ? శ్వాసించడానికి మనకి ప్రాణవాయువుని ఇచ్చింది పరమాత్మ. అది పరమాత్మ యొక్క స్వరూపం. అందుకనే హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు అంటారు. ఈ వాయువు దేవుడు, మనం అన్నింటినీ దేవుడుగా పిలుస్తాం. ఈ వాయు భగవానుడు జీవోత్తముడు, జీవులలో ఉత్తముడు. ఎందుకోసం అంటే నేను జీవించి ఉండాలంటే వాయువు ఉండాలి, వాయువు లేకపోతే జీవించలేదు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉడకపోస్తున్నాడు, నాకైనా మీ అందరికీ కాదు, కొంచెం వేడి ఉన్నది కదా. ప్రాణవాయువు ఎట్లనైతే అవసరమో మనకి నిరంతరం ఈ బ్రహ్మరంధ్రం గుండా జీవాధార శక్తి లోపలికి వెళ్తుంటుంది. ఆ జీవాధార శక్తి కూడా అవసరం. ఇవాళ చూడండి, అసలు ఎలాంటి అలవాట్లు లేనటువంటి వాళ్ళు కూడా వ్యాధిగ్రస్తులైన వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉన్నారు, ఇంకేదో వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళు. మనం కనుక వెళ్ళి డాక్టర్ గారిని అడిగినాం అనుకోండి, ఈయనకి ఏం అలవాట్లు లేవు కదండి, మరి ఈయనకి క్యాన్సర్ ఎట్లా వచ్చింది, లేకపోతే ఈయన ఫలానా వ్యాధి ఎట్లా వచ్చిందంటే ఆయన ఒకటే మాట చెప్తాడు, దీనికి తక్కువ వయసు వస్తుంది కానీ ఎట్లా వచ్చిందో ఆయన లేదా వేస్తాను. ఎట్లా వచ్చింది తెలియదు, తక్కువ వయసులు మాత్రం తెలుసు, అంటే మంచిగా వయసులు తెలుసు, బాగుంది. కానీ ఎట్లా వచ్చింది శాస్త్రం పేరుకు మామూలు. ఆ వ్యాధులే ఎట్లా వస్తాయి, శరీరాన్ని ఎక్కడి నుంచి పట్టుకుంటాయంటే ఇక్కడ నుంచి కొద్ది జీవాధార శక్తి తగినప్పుడు. ఎట్లయితే ఆక్సిజన్ తగ్గితే ఏమవుతుంది మన హాలం, మనకు అదే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, నరాలన్నీ టైట్ అయిపోతాయి, నరాలలో ప్రవహించే రక్తం ప్రవహించదు, ఇక ఉంటామా పోతామా అనే పరిస్థితికి వచ్చేస్తాం. కాబట్టి మీరు పర్సనల్గా ఇంట్లో ఎక్కడ ఉన్నప్పుడు ముక్కుతో పాపలో చూడు, ఒక 2 నిమిషాలు ఏమైతుంది ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఏమైతుంది కదా. అలాగే ఈ శరీరం లోపలికి ప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మ ఆయన యొక్క అనుగ్రహ శక్తుల్ని కనుక తగ్గించినప్పుడు ఆ శరీరం వ్యాధిగ్రస్తమైంది. ప్రకృతి యొక్క శక్తులు తగ్గినప్పుడే మన మనసు బలహీనపడుతుంది. మన సైకాలజీ, మన ఫిజికల్ బాడీ, ఈ 2 కూడా డిపెండ్ ఆన్ యూనివర్స్, ప్రకృతి మీద ఆధారపడి ఉంది. నిజాను
ప్రకృతి మీద ఆధారపడదు. ఆ ప్రాకృతిక శక్తుల్ని విరివిగా తీసుకునే మార్గమే అక్కయ్య గారు ఇప్పుడు చెప్పినట్టు జప సాధన మార్గము. రోజు నిరంతరంగా ఒక 15 నిమిషాలు ఒక జపాన్ని కనుక మనం చేయగలిగినట్టయితే మనం ఈ ప్రకృతి స్వరూపమైనటువంటి పరమాత్మలకు వెళ్ళిపోతాం. ఈ పూజలన్నీ మన సౌకర్యాలు. ఇక్కడ గణపతి దేవుడు మాత్రమే ఉన్నాడు కదా, ఇక్కడ దుర్గమాత ఉన్నదా? దీన్ని దుర్గామాత పూజించగలుగుతామా? ఈ విగ్రహాన్ని పూజించలేదు. అంటే ఇక్కడ గణపతి శక్తి మాత్రమే ఉంది కానీ దుర్గమాత శక్తి లేదు. మళ్ళీ దుర్గమాత శక్తి కావాలంటే దుర్గమాత గుడిపోవాలి. ఈ సృష్టి వ్యాప్తంగా మనకున్న దేవీ దేవతల అన్ని రకాల శక్తులు ఉన్నాయి. అది జీవ ఆధార శక్తి. ఆ జీవ ఆధార శక్తి మన శరీరానికి తగ్గినప్పుడు మన మనసుకు కానీ మన శరీరకు కానీ పీడ పడుతుంది. ఆ పీడను నివారింపజేసుకొని సంపూర్ణమైనటువంటి జీవనాన్ని జీవించాలి అంటే, అద్భుతమైనటువంటి జీవనాన్ని జీవించాలి, మనశ్శాంతితో కూడిన జీవనాన్ని జీవించాలి, కుటుంబ కలహాలు లేని జీవనాన్ని జీవించాలి అంటే సాధన. మామూలుగా జీవనం ఉంటే చాలు అనుకుంటే ఉంటుంది. అయితే ఇక్కడ సమాజంలో చాలామంది కాంప్రమైజ్ అయిపోయారు. ఎట్లా కాంప్రమైజ్ అయిపోయారంటే జీవితం అంటే ఇట్లనే ఉంటుంది మరి, జీవితం అంటే ఇట్లనే ఉంటుంది మరి అని కాంప్రమైజ్ అయిపోయారు. సాక్రిఫైస్ చేస్తున్నారు జీవితాన్ని. ఇంకా గట్టిగా చెప్పాలంటే త్యాగం చేస్తున్నారు. అక్కర్లేదు, స్వతంత్ర జీవనం జీవించవచ్చు, సంపూర్ణమైన జీవనాన్ని జీవించవచ్చు. అది పరమేశ్వర తత్వాన్ని పట్టుకుంటే మాత్రమే సాధ్యం. ఆ పరమేశ్వర తత్వాన్ని పట్టుకోవడానికి నేర్పించే మార్గమే అమృత స్థితి. ఈ అమృత ధార అనే పేరును కూడా అక్కయ్య గారు మేము ఎన్నో చర్చల అనంతరం లలితా సహస్రనామావళి నుంచి తీసుకున్నాం. సహస్రారాంబుజారుగా సుధా సారావి వర్షిణి వస్తుందా అండి? లలిత బాగా చేస్తారు ఇక్కడ. సహస్రారాంబుజారుగా సుధా సారావి వర్షిణి. అయితే నేను మీ అందరితో చెప్తున్న అంశం ఏంటంటే ఆ సహస్ర ధార ఎట్లా ఉంటుంది, మన సహస్రారంలో కురిసే ఆ ధార సుధామృత ధార ఎట్లా ఉంటుంది, అది అనుభవపూర్వకంగా చూడాలి అంటే సాధ్యం. రెండవది దాంట్లో వస్తుంది సర్వవ్యాధి ప్రశమని సర్వవృత్తి నివారిని. దీన్ని నిరూపించుకోవాలనుకుంటే సాధ్యం. అమ్మను భజన చేయడం ఎంత ముఖ్యమో, అమ్మను పూజించడం ఎంత ముఖ్యమో, అమ్మ వైభవాన్ని గెలిపించే పని చేయడం కూడా అంతే ముఖ్యం. ఇది క్రియ. ఇప్పటివరకు చేసినంత క్రియ. మరి మనసు క్రియ ఎంత ముఖ్యం. క్రియ లేకుండా మనస్సును నింపలే కదా. ఇక్కడ గణపతి ఉన్నందుకు మీరు అందరూ వచ్చి ఇట్లా కూర్చున్నారు. నాకు తెలిసి అయితే మీరు ఎప్పుడు వేరే టైంలలో ఇట్లా కూర్చోరు కావచ్చు. ఇక్కడే కూర్చుంటారు. ఇది కార్ పార్కింగ్. నాకు తెలిసి కార్ పార్కింగ్. ఇది ఏదో కార్ పార్కింగ్. ఇక్కడేదో కూర్చుంటాం. ఇక్కడ దేవుడు ఉన్నాడని ఒక ఆకారాన్ని పెట్టినందుకు మనం ఇక్కడ కూర్చున్నాం కదా. క్రియ ఎంత ముఖ్యమో భావం అంతే ముఖ్యం. ఆ భావాన్ని నిర్మాణం చేసుకున్నట్టయితే మనం నిజంగానే ఈ సహస్రారాంబుజారుగా సుధాసారాన్ని వర్షిణి అనేది ఏదైతే ఉన్నదో ఆ పదము, దాన్ని మనం అనుభవపూర్వకంగా చూడగలుగుతాం. అనుభవపూర్వకంగా చూడాలి. అయితేనే మనం లలిత అమ్మవారి యొక్క వైభవాన్ని పెంచిన వాళ్ళమైనా. నేను అనుభవం చేసి చూసిన అమ్మవారి వైభవం ఇట్లా ఉన్నది అని అనగలగాలి. అమ్మవారి ఆశీర్వాదంతో అనుగ్రహంతో నేను ఇది పొందినా అని అనగలగాలి. కేవలం ఎవరో వచ్చి చెప్తే వినటం కాదు, పురాణాల్లో చెప్పినటువంటి అంశాన్ని వినటం కాదు, నేను స్వయంగా భగవతీ తత్వాన్ని అనుభవం చేసి నేను అమ్మవారి దయతో ఈరోజు ఇది పొందిన. ఇప్పుడు జస్ట్ ముందు నేనే చెప్పిన కదా, నేను ఇలా బతికి ఉన్నా అంటే కారణం పరమేశ్వరుడు. బస్ నా గుండెలకు తెలుసు, నా హృదయానికి తెలుసు, ఆయన దయ, ఆయన భిక్ష. నేను ఇవాళ మీ ముందర కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఆయనకి ఎంత సేవ చేసినా తప్పని వేస్ట్. నా సేవ సరిపోదు. ప్రాణభిక్ష పెట్టి మనకి ఏం సేవ చేసి ఎట్లా తీర్చుకుంటాం చెప్పు? రుణం ఏం రుణం తీర్చుకుంటాం? నాకైతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అప్పుడెప్పుడో ఏమంటారు స్పీకర్ బాక్స్ ఆటో కట్టుకొని ఆటో నేనే నడుపుకుంటూ మైక్ పట్టుకొని అరుచుకుంటా వీధి తిరిగినా కూడా తక్కువేనేమో అనిపిస్తుంది. నిజంగా ఆమెకి ఇప్పుడు నేనేం సేవ చేసి నేను ఈ రుణం తీర్చుకుంటాను? నాకు మిగతా శేషం జీవితం ఇచ్చేది, నా భార్యతో చక్కగా జీవించే జీవనాన్ని ఇచ్చింది. నాకు ఇవాళ మనమళ్ళు ఉన్నారు, చక్కగా ఇద్దరు మనమళ్ళతో ఆడుకునే సౌభాగ్యాన్ని కలిగించింది. నేను అనుభవం చేసిన అమ్మవారి మహిమనే ఇది. దాంట్లో ఇంకా అనుమాత్రం కూడా సందేహం లేదని.
అందుకనే మీ అందరినీ అనుభవింపజేయడానికి గ్రామ గ్రామాలు తిరిగి ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఆ పరమేశ్వరుని నా చేత మాట్లాడించిన 4 మాటల్ని పలికించినందుకు ఆ పరమేశ్వరికి సదా సర్వదా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను.